ఎలా ఉంది మేడం మూవీ? సూపర్ మూవీ. జై శ్రీరామ్. విజువల్స్ ఎలా ఉన్నాయి మేడం? విజువల్స్ మైండ్ బ్లోయింగ్. సూపర్ మూవీ. ఒకటే డైలాగ్ బ్రో, ఓం కమ్ టు మై రూమ్ అంతే. 500 కోట్ల మూవీ, 50 కోట్ల మూవీ బ్రో. చర్చించాలి మనం దీని గురించి. అంటే మీరు ట్రైలర్ టీజర్ చూసారు కదా, ఎక్స్పెక్ట్ చేశారా అవుట్పుట్? ఇంతగానం అవుతుంది అనుకోలేదు బ్రో, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకటే డైలాగ్, ఓం కమ్ టు మై రూమ్. మీకు ఎలా అనిపించింది? సూపర్ అంతే. డైరెక్షన్ అయితే అసలు ఇక్కడ కాదు, నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ కెమెరా అంతే ఫిక్స్. నెక్స్ట్ పార్ట్ జై హనుమాన్ అంట, వెయిట్ చేస్తున్నారా? ఆఫ్ కోర్స్ ఇప్పుడే పెడితే ఇప్పుడు వెళ్ళిపోతుంది ఇప్పుడు. యా, ప్రశాంత్ వర్మ ఎలా చేశాడు? ప్రశాంత్ వర్మ నెక్స్ట్ బిగ్ థింగ్ అంతే సినిమా ఇండస్ట్రీలో ఫిక్స్. తేజ ఎలా చేశాడు? తేజ సూపర్ స్టార్ అని అక్కడ వేస్తారు చూసారా, నెక్స్ట్ అంతే సూపర్ స్టార్ ఫిక్స్. చాలా ఇంప్రూవ్ అయ్యాడు బ్రో. స్టార్టింగ్ 2 మూవీస్ కన్నా ఇది చాలా బాగుంది అనిపించింది. ఇప్పుడు అవెంజర్స్ ఇలాంటి అని ఇంగ్లీష్ సినిమాల్ని బాగా ఆదరిస్తారు కదా, ఇప్పుడు మన ఇండియన్ సూపర్ హీరో ఎలా ఉన్నాడు? హాలీవుడ్కి అది, మన టాలీవుడ్కి ఇది అంతే. యూనివర్స్ మొత్తానికి అదే హనుమాన్. బాగుందన్న. హనుమాన్ ఎలా చేశాడు? హనుమాన్ అయితే చాలా బాగుంది. ఇలాంటి వీడియోస్ చాలా ఎన్నో తీయాలని మన హిందువుల మనకి ఏదంటే ఆల్మోస్ట్ ఇప్పుడు లవ్ సినిమాస్ అని అన్ని ఫైటింగ్ సినిమాస్ అని ఇలాంటి సినిమాలు కూడా తీయాలి. ఎందుకంటే మన హిందువులు అనేది తెలిసిపోతుంది ప్రతి ఒక్క భారతదేశంలో అనేది ఇలాంటి సినిమాలు అనేది 1 ఇయర్కి 2 సినిమాస్ వచ్చినా సార్ ఇలాంటి వీడియోస్ సార్. వచ్చే వారం అయోధ్యలో రామప్రతిష్ఠ ఉంది కదా, అవునవును. ఈ టైంలో రావడం ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందం సార్. చాలా ఇలాంటి సినిమా ఇంకొకటి వచ్చినా కానీ చాలా ఆనందం ఉంటుంది. ఎందుకంటే మనం అక్కడ జనవరి 22 రోజు అక్కడ మన అయోధ్య రామ మందిర్లో జన్మించిండు. మనకు అయోధ్య రామ మందిర్ ఇంప్లిమెంట్ అవుతుంది. సో ఇక్కడ ఇట్లా మనకి ఏమైందంటే ఆ ప్రకారం ఆ విజువల్స్తోని సేమ్ ఎలా ఉందంటే రాముని జయ హనుమాన్ అనేది అది తెలిసిపోయింది. మా కోతి మహారాజన్న గెలిచేసిండు. ఇట్టు సూపర్ హిట్ బ్రో. బ్లాక్ బస్టర్ ఇట్టు లాస్ట్ లో ఆంజనేయుడు వస్తాడు. సినిమాకి హైలైట్ అంటే హైలైట్ ఉంటుంది బ్రో. సినిమా జై హనుమాన్ అండ్ సూపర్ మూవీ. హనుమాన్ బాగున్నాడా? గ్రాఫిక్స్ బాగుందా? ఎలా ఉంది? మస్తుంది. హనుమాన్ ఎలా చూసావా? ఎలా ఉన్నాడు సూపర్ హీరో? చాలా బాగుంది. చాలా బాగుంది. నేను కూడా మా అబ్బాయితో వచ్చాను, మా ఫ్యామిలీతో వచ్చాను. చాలా బాగుంది. చూడొచ్చు సార్, ఇంకొకసారి కూడా చూడొచ్చు. సెకండ్ టైం కూడా థర్డ్ టైం కూడా చూడొచ్చు. అందరు చూసే విధంగానే ఉన్నది సార్. బ్లాక్ బస్టర్ మొత్తం సినిమా చూస్తుంది అర్థమైతే లేదా. ఒరిలో ఇప్పుడు వాయిస్ మొత్తం పోయింది. క్లైమాక్స్ లాస్ట్ పావు గంట ఓ రేంజ్ లో ఉందట. గుద్దాలుగా ఇప్పుడు గుజ్బాన్స్ మొత్తం సినిమా మొత్తము 20 మినిట్స్ అయితే ఇప్పుడు ఎవరు కూర్చోలేరు. ఇప్పుడు మొత్తం అరుచుకుంటూనే ఉన్నారు. మేమైతే మాస్ మహారాజ్ చెప్పాను ఈ సినిమాకి వచ్చిన రవితేజ అన్న వాయిస్ ఓవర్ ఉందని. మామూలుగా అయితే లేదు. మా అన్న వచ్చినప్పుడు అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాము. మామూలుగా లేదు. వెయిటింగ్ అన్న 2025లో ఉందంట కదా, ఆ వెయిటింగ్ అన్న బాగా. చాలా బాగుంది సినిమా. మీరు అందరు పబ్లిక్ పిల్లలతో పాటు వచ్చి చూడడానికి చాలా బాగుంటుంది సినిమా. ఎంజాయ్ చేయొచ్చు సినిమాని. డైరెక్టర్ గారు ఎలా తీశారండి? చాలా బాగా తీశారు. ఇంటర్నేషనల్ లెవెల్లో, బాలీవుడ్ లెవెల్లో సినిమా అయితే చాలా బాగుంది. గ్రాఫిక్స్ కూడా బాగుంది. ఆదిపురుష్ కంటే చాలా బెటర్ ఉందండి సినిమా. మీరంతా చూడొచ్చు. చాలా బాగుంది. హీరో తేజ యాక్టింగ్ బాగుంది సినిమాలో. చాలా మెచ్యూర్డ్ యాక్టింగ్ ఉంది ఆయన దీంట్లో. 100% బ్లాక్ బస్టర్ మూవీ అండి.